మొన్న అనగా తేదీ ఈ నెల ఆగస్టు 5వ తారీఖు రోజు మోడల్ స్కూల్ కండ్లపల్లి జగిత్యాల రూరల్ మండల పరిధిలో 7th క్లాస్ చదువుతున్న అమ్మాయి సస్టా షేక్ హస్తా అనే అమ్మాయి 7th క్లాస్ చదువుతున్నది. ఆ అమ్మాయి మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఆ స్కూల్లో ఉన్నప్పుడు ఎవరికి చెప్పకుండా స్కూల్ నుంచి బయటకు వచ్చేసి ఆటో ద్వారా అక్కడి నుంచి స్కూల్ నుంచి వెళ్ళిపోయింది. ఇంటికి వెళ్ళలేదు, రాత్రైనా తిరిగి రాలేదనేసి అని వాళ్ళ తల్లిదండ్రులు ఇచ్చిన దరఖాస్తు మేరకు మనము గర్ల్ మిస్సింగ్ కేసు చేసినాం. సో దాని తర్వాత అనగా మొన్న ఇది జరిగితే మనం నిన్న ఎంక్వైరీలో చేస్తే ఇన్వెస్టిగేషన్లో చేస్తుంటే ఇక్కడ ఫుటేజ్లు పరిశీలించిన పిదపై ఏం తెలిసిందంటే అమ్మాయి వాలంటరీగా తనకు తానుగా కాలేజ్ నుంచి అంటే ఆ స్కూల్ నుంచి బయటికి ఒంటరిగా వెళ్ళిపోవడం, మళ్ళీ అక్కడి నుంచి ఫర్దర్గా విలేజ్లో ఉన్న సీసీ కెమెరాలో వెరిఫై చేస్తుంటే సింగిల్గానే ఆమె ఒక ఆటో ఎక్కి ఓల్డ్ బస్ స్టాండ్ జగిత్యాల దగ్గర దిగి అక్కడ నుంచి టువర్డ్స్ మంచిర్యాల బస్ ఎక్కినట్టు మనకు అప్పటి వరకు ఆధారాలు వచ్చినాయి. తర్వాత తెలిసిందంటే నిన్న రాత్రి రోజు గ్వాలియర్ పోలీసు ఏదైతే రైల్వే పోలీసు ఉన్నారో అక్కడి నుంచి మనకు ఇంటిమేషన్ వచ్చింది. ఈ దర్యాప్తులో చేసిన భాగంగా ముమ్మరంగా ఉన్నప్పుడే పోలీసు వాళ్ళు ఫోన్ చేసి ఇక్కడ ఈ అమ్మాయి ట్రేస్ అయిందన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వగానే వాళ్ళ తల్లిదండ్రులకు మనకు ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేసినాం. సో గ్వాలియర్ అనేది ఆ అమ్మాయి వాళ్ళ సొంత ఊరు. వాళ్ళ తల్లిదండ్రులు గత 15 సంవత్సరాల క్రితం గ్వాలియర్ నుంచి ఇక్కడికి వచ్చి గప్చుప్ అన్నట్టు జీవిస్తున్నారు. ఆ అమ్మాయికి హోమ్ సిక్ అవ్వడమో లేకుంటే అక్కడ ఇంట్లో వాళ్ళని చూడడానికని ఇక్కడ నుంచి తల్లిదండ్రులకు చెప్పకుండా మంచిర్యాలకి వెళ్ళి మంచిర్యాల నుంచి రైలు ద్వారా గ్వాలియర్కి వెళ్ళిపోయింది. ఆ ఇన్ఫర్మేషన్ వాళ్ళ అమ్మ నాన్నలకు పాస్ చేస్తే అక్కడ వాళ్ళకున్న ఎవరైతే బంధువులు ఉన్నారో వాళ్ళకు చెప్పడంతో అమ్మాయి వాళ్ళ పెదనాన్న నిన్న రాత్రి ఆ రైల్వే పోలీస్ వాళ్ళని కాంటాక్ట్ అయ్యి అమ్మాయిని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళడం జరిగింది. ఇందులో ఎవరికి ఫోల్ ప్లే లేదు. అమ్మాయికి తనకు తానుగానే వాళ్ళ సొంత ఊరికి వెళ్ళాలని చెప్పేసి వాళ్ళ అమ్మ నాన్నకు చెప్పకుండా గ్వాలియర్కి ట్రైన్ ద్వారా వెళ్ళిపోయింది.